ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్లో మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే బీజేపీలో అంతర్మథనం మొదలైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే అనేంతగా అక్కడ విభేదాలు పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సిట్టింగ్కు చెక్ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే టికెట్ తనకే దక్కుతుందన్నటువంటి ధీమాలో స్వయం బాపురావు వైపు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక హాఫ్ సెంచరీకి చేరువైన ఆశావాహుల సంఖ్య దాదాపుగా ఆశావాహుల సంఖ్య తీవ్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వర్గపోరుతో అయోమయంలో బీజేపీ క్యాడర్ ఉన్నటువంటి పరిస్థితి అక్కడ ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఆదిలాబాద్కు సంబంధించి హైకమాండ్కు సైతం తలనొప్పిగా మారినటువంటి వ్యవహారం పూర్తి స్థాయిలో కూడా మారినటువంటి పరిస్థితి. సో బీజేపీకి అక్కడ పూర్తి స్థాయిలో మెజార్టీ ఉందన్నటువంటి బీజేపీ అంచనాలు ఉన్న నేపథ్యంలో అదే స్థాయిలో కూడా అక్కడ పోటీదారులు పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కత్తి మీద సామయ్య అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి సత్యనారాయణ. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. ఆదిలాబాద్ లో అయితే ఇంకా పార్లమెంటరీ ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఇంకా రాలేదు. అయితే ఇంకా ఇప్పటికే ఇక్కడ బీజేపీలో ఒక రకమైనటువంటి అంతర్మదనం మొదలైనట్టుగా మనం భావించాలి. ఎందుకంటే ఇక్కడ ఒక కోల్డ్ వార్ బీజేపీ నేతల మధ్య ఒక కోల్డ్ వార్ కొనసాగేలా కనబడుతోంది. ఎందుకంటే మనం గతంలో చూసాం కొన్ని కార్యక్రమాల్లో ఇక్కడ ఉన్నటువంటి ఒక స్థానిక ఎంపీ సిట్టింగ్ ఎంపీ స్వయం బాపురావు ఆ తర్వాత ఇతర నేతల మధ్య అయితే కొంత వ్యతిరేకత అంటే కొంత భేదాభిప్రాయాలు వచ్చినట్టుగా కూడా మనం చూసుకోవచ్చు. ఇటీవల ఏదైతే రమేష్ రాథోడ్ చేసినటువంటి కొన్ని సందర్భాల్లో చెప్పండి సత్యనారాయణ. ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి మార్పులకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? పూర్తి స్థాయిలో ముందు నుంచి మనం బీజేపీకి సంబంధించి ఆ సందిగ్ధత కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటువైపు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ స్థాయి మరింతగా అంతర్మతనంగా విభేదాలు పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో పూర్తి అప్డేట్స్ ఏంటి?